ప్రెజెంట్ మనం సరయూ నదిలో అయితే ఉన్నాము. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రాముడి గుడి ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉంది. నీ కులం ఉంటే నీ ఇంటి లోపటే నీ కులం, గడప లోపటే నీ కులం. గడప దాటిందంటే మనందరం హిందువులం, మనందరం బంధువులం. ఇక్కడ నుంచి చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆపోజిట్ లోనే నా కళ్ళ ముందే మనకి రామ మందిర్ అయితే కనిపిస్తా ఉంది. ఒక అయోధ్యలోని 7500 టెంపుల్స్ ఉంటే భారతదేశంలో ఎన్ని టెంపుల్స్ ఉండాలో మీరే చెప్పండి. ఇక్కడికి ఎవరితో వెళ్తున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అయితే ఒక మేడం అయితే ఉన్నారు. ఫ్రెండ్ మేడం దోస్త్. జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు రాముడి గుడి చూపించేదానికి ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి ఎక్కడెక్కడికి వస్తున్నానంటే చిన్నగా రాలేదంటే పడిపోయినాం అనుకో ఇంకంతే అస్సామే. అన్న వచ్చేసి హైదరాబాద్ నుంచి అయోధ్యకి సైకిల్లో వచ్చారు. ఈ వయసులో 24 అవర్స్ మనకి ఏంటంటే అన్నదానం అయితే చేస్తా ఉన్నారు. మీ యొక్క విజయానికి ప్రతిరూపం అయోధ్య రామ మందిర నిర్మాణం. డాన్స్ చేస్తా ఉన్నా చూడండి కోతులు ఇక్కడ. ఏ అరే రామ్ సియా రామ్ జై జై రామ్. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి. ప్రెజెంట్ మనం వచ్చేసి అయోధ్యలో అయితే ఉన్నాం. మన రాముడు పుట్టిన ప్రదేశంలో అయితే ఉన్నాము. మీరు లాస్ట్ వీడియోస్ కానీ నా కానీ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. సో మన అయోధ్యకి ఏ విధంగా వచ్చాం ఆ వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ప్రెజెంట్ చూడండి, నేను తీసుకున్న హోటల్ మిద్ది మీద అయితే ఉన్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూడండి మీకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది కదా, అది మన రాములు వారి తండ్రి గారైన దశరథ మహారాజ్ గారు అక్కడ ఒక శివాలయం అయితే కట్టించారు. మీకు కూడా అయితే కనిపిస్తూ ఉంది కదా. ఈరోజు డేట్ వచ్చేసి 21. ఈ వీడియో నేను అప్లోడ్ చేసేది 22 అయితే అప్లోడ్ చేస్తాను. ఆ పాటికి మీకు ఏంటంటే అయోధ్యలో రామ్ మందిర్ ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అయోధ్యలో రాముడి గుడి రావడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది తెగించి ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు అయోధ్యలో మన రామ మందిరం అయితే సో పునఃప్రతిష్ఠ అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే అయోధ్య రామ్ మందిర్ కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద ధన్యవాదాలు అయితే మనమైతే చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు నేను అయోధ్యలో ఏ విధమైన పరిస్థితి ఉంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది అదైతే మీకైతే చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మెయిన్గా ఏంటంటే అయోధ్య గురించి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే, అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ కొంచెం ఉంటుంది కదా అయోధ్య పాయింట్ ఆఫ్లో, అది మీకు ఏమైనా తెలుసు కానీ ఉంటే కన్ఫామ్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో అప్పుడు ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటారు. అండ్ మెయిన్గా ఇప్పుడు నేను బయటకైతే వెళ్తా ఉన్నాను కదా, నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి అయితే ఉంది ఇక్కడ. సో అమ్మాయిని కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీకు చాలా ఇల్లులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవంతా ఏంటంటే ఒకప్పుడైతే ఇల్లు, ఇప్పుడంతా ఏంటంటే గెస్ట్ హౌస్ హోటల్స్ అయితే తయారు చేసేసారు. అండ్ ఇక్కడ చూడండి ఇంకో హోటల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గేటు. రేపు మనం దర్శనానికి వెళ్తే ఈ వేగుండానే మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీకు ఆపోజిట్లో అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇదే అమ్మవారు రామ్ మందిర్ మనకి. హైదరాబాదా దర్శనం కోసమేనా? ఎప్పుడు రేపా ఎల్లుండా? ఎల్లుండి 23. రేపు పాసిబుల్ అవ్వదులే మనకి, ఎల్లుండే. ఎంత ఒక్కరే వచ్చారా ఎట్లా అన్న? ఒక్కరే వచ్చారు. జై శ్రీరామ్. అమ్మవారు రామ్ మందిర్ అయితే మీకు చూపించాను కదా, మనం లోపలికి అయితే వెళ్ళాలి. బట్ కానీ దర్శనం అయితే ఇప్పుడు కాదు. సో మీరు ఎవరైనా వస్తే అమ్మవారు రామ్ మందిర్ కూడా అయితే దర్శనం అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే లోపల బండారా అనేది అంటారు, అంటే ఫ్రీ భోజనం అయితే అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీ భోజనం అయితే లోపలైతే పెడతారు. దానికి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్లో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అవి అక్కడ సెక్యూరిటీ అయితే ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళి సో ఫ్రీ భోజనం అయితే తినొచ్చు. ఇక్కడికి ఎవరితో వెళ్తున్నానో తెలుసా? మా ఫ్రెండ్ అయితే ఒక మేడం అయితే ఉన్నారు. ఫ్రెండ్ మేడం దోస్త్ అన్ని తనే. సో ఆర్యా ఓరా. హాయ్ గైస్, देखा होगा हमें, you must have seen me in వయనాడ్. సో మీరు ఎవరైనా చూసుగానంటే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. సదా తన ఇన్స్టాగ్రామ్ కూడా ఏంటంటే ఆర్యో ఓర్ అని అయితే ఉంటుంది. సో ఫైనల్గా మూడోసారి ముచ్చటగా అయోధ్యలో అయితే కలిసాము. సో आपको कैसा लगा अयोध्या के लिए? बहुत अच्छा लगा. I mean अयोध्या आने का बेस्ट डिसीजन रहा अभी इस टाइम पे, यानी ये भूमि पे हम लोग हैं. We are here during this period. That's a history. Yeah, exactly. Actually, yeah. యాక్చువల్గా నన్ను ఇప్పుడు ఆర్యా ఓర్ అయితే నన్ను అయితే చీట్ చేసింది. ఎందుకంటే ఆర్యా ఓర్ అయితే 22 దర్శనం అయిపోద్ది, మేరకు 23 మే దర్శనం అవుతాయి నా. कोई नहीं, no problem. దర్శనం అవుతా. సో తనకి ఏంటంటే పాస్ ఉంది. సో తనకు పాస్ ఉండడం వల్ల తను 22 మనకి అయోధ్య రామ మందిర్ అయితే దర్శనం చేసుకుంటారు. బట్ కానీ నా పాస్ లేదు. పాసిబుల్ అయితే 22 ట్రై చేద్దాం. దర్శనం होना, that's the main thing. డేట్ కా జరూరత్ నహీ. తెలుగు అన్న. ఇక్కడ మనకి తెలుగు అన్న అయితే పరిచయం అయ్యారు. ఏం పేరు అన్న? సాయి. గుంటూరు నుంచి అన్న. సో ఎంతమంది వచ్చారన్న? ఎంతమంది వచ్చారు? నేను మా ఊరు నుంచి ఒకళ్ళు వచ్చాను, కర్నూలు నుంచి ఒక అతను వచ్చాను, మేము ఇద్దరం కలిసి వచ్చాము. ఇందాక హైదరాబాద్ నుంచి కూడా ఒక ముగ్గురు పరిచయం అయ్యారు. మాకు 23 కదా దర్శనం? మాకు 23 దర్శనం అయ్యా, 22 దొరకలేదు. అవునా? ఓకే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అమ్మవారు రామ మందిర్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. సో చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు. అండ్ అలానే చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చేదానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. బట్ కానీ మీరు బై రోడ్ వస్తే మాత్రం ఆపేస్తున్నారు, ఎందుకంటే పాస్లు ఉంటేనే అలో చేస్తున్నారు. 23 పైన మీకు ప్రాబ్లం అయితే లేదు, మీరైతే రావచ్చు. ఇక్కడ చూడండి మొత్తం మనకి బండార్ అనేది అంటారు, ఫ్రీ భోజనం అయితే పెడతా ఉన్నారు. మెయిన్లీ మన తెలుగు భోజనం ఉంది, రైస్ అయితే కనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉంటారు. మనతో పాటు చోటు అయితే వస్తూ ఉన్నాడు. క్యా నామ్ చోటు ఆప్కా? తేజస్ పాండే. పడితే కౌన్ సా క్లాస్? 8. అచ్చా పన్నా. ఇదండి ఇక్కడంతా మనకి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా. పైన అయితే మాత్రం కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా ఏంటంటే మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 3 వరకు మీకు ఏంటంటే సో ఫ్రీ భోజనం అయితే ఉంటుంది. సో మీరు ఏ టైంలో వచ్చినా ఫ్రీ భోజనం అయితే ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ అలానే ప్రెసెంట్ అయోధ్యలో ఇదొక్క ప్లేస్లోనే కాకుండా సో చాలా ప్లేసుల్లో కూడా ఏంటంటే ఫ్రీ భోజనం అయితే పెడతా ఉన్నారు. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది పడకూడదు, ఆహారంతో ఎవరు ఉండకూడదు అని చెప్పి, ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రీ భోజనం అయితే పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటి మీద చూడండి రాముల వారి జెండా ఉంటుంది, లేదంటే మాత్రం ఆంజనేయ స్వామి జెండా అయితే ఉంటుంది. ఆపోజిట్ లో చూడండి మనకి కనిపించే మందిర్ వచ్చేసి రామ్ మందిర్. ఇక్కడ నుంచి వ్యూ అయితే క్లారిటీగా ఉంది. ప్రెసెంట్ ఏంటంటే మనం పోయేదానికి కూడా అలో అయితే లేదు, అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి అయితే షూట్ చేస్తా ఉన్నాము. అక్కడ దూరంగా బిల్డింగ్ మీద 2-3 మనుషులు అయితే ఉన్నారు చూడండి. అక్కడికి వెళ్తే మాత్రం మనకి సూపర్ వ్యూ అయితే కనిపిస్తుంది మన రాముడి గుడి. హరి ఓం స్వస్తిన ఇంద్రో వృధశవాః స్వస్తిన పూగా విశ్వవేదాః స్వస్తిన స్తారక్షో అరిష్టనేమి శ్రీఖండం చందనం దివ్యం सौभाग्यम सुखवर्धनम श्री राम जय राम जय जय राम जय जय विघ्न हनुमान संकट कटे मिटाए सपीरा जो सुमरे हनुमत बलवीरा हनुमान जी महाराज रक्षा करें कल्याण करें मनोकामना पूरी करें दीर्घायु दें सपरिवार कुशल मंगल रखें जय श्री राम रामलला की जय अयोध्या धाम की जय बजरंग बली की जय జై. ఇక్కడ చూడండి మేము ఏ దారిలో అయితే వస్తున్నామో, బికాజ్ ఎందుకు అంటే మనకేందంటే యోగిజీ గారు అయితే వస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొన్ని మేము పోయే మెయిన్ వేస్ అయితే బ్లాక్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ షార్ట్ కట్ వేలో అయితే మేమైతే వెళ్తా ఉన్నాం. ఆర్యా ఓవర్ అయితే మాత్రం రీల్స్ పిచ్చి ఎప్పుడు షూట్లోనే ఉంటుంది. చోటు ఏ రాస్తా సహీ రాస్తా క్యా ఇదండి రాజ్ ద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ కూడా మనకైతే బ్లాక్ చేస్తున్నారు, యోగిజీ అయితే వస్తూ ఉన్నారు కదా. సో పాసిబుల్ అయితే మనం కూడా యోగిజీ గారిని షూట్ చేద్దాం. ఈ పెద్ద ఆయన చూడండి జుమ్మంట పోతా ఉన్నాడు, అందరూ అయితే బ్లాక్ చేశారు, ఈ పెద్దానికి అయితే ఛాన్స్ ఇచ్చారు. మనం హనుమాన్ మందిర్కి అయితే వచ్చేసాం, మనం ఆంజనేయ స్వామి మందిర్కి అయితే వచ్చేసాం. సో మనం ఏంటంటే సరయూ ఘాట్లో ఎవరైనా స్నానం చేసిన తర్వాత సో ఫస్ట్గా మీరు ఏంటంటే హనుమంతుడి దర్శనం అయితే తీసుకోవాలి. సో ఇదిగోండి చాలా మంది అయితే వెళ్తా ఉన్నారు. మేబీ మనకు దర్శనం ఉందో లేదో తెలీదు. సో వెళ్ళేదానికైతే చూద్దాం, దర్శనం అయితే ఉంది ప్రెసెంట్. అండ్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక బిందుల టైపులో అయితే పెట్టున్నారు కదా. ఆ బిందుల లోపల ఏంటంటే గంగోత్రి వాటర్ అయితే ఉన్నాయి మనకి. గంగోత్రి వాటర్ తెలుసు కదా ఎక్కడి నుంచి వస్తాయో, హిమాలయాల నుంచి అయితే వస్తాయి. ఆ వాటర్ ఏంటంటే మనకి ఇట్లాంటి బిందెల టైపులో అయితే పెట్టున్నారు. వీటిని ఏమంటారు కరెక్ట్గా నాకైతే తెలియదు, వీటిలో అయితే పెట్టున్నారు. వీటిని ఏంటంటే మనకి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయితే చేస్తారు కదా, అప్పుడు విగ్రహాలను అయితే ఈ పవిత్రమైన నీటితోనే మనకి కడిగేది, ఈ పవిత్రమైన నీటితోనే. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. సో ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది, ఇంకెక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా దర్శనం కోసం. మీకు రాముడి గుడి చూపించేదానికి ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి ఎక్కడెక్కడికో వస్తున్నానంటే హనుమాన్ మందిర్కి అయితే వచ్చాం కదా. సో దాని పైకి అయితే వచ్చేసాం వేరే వాళ్ళతో పాటు. సో ఇక్కడ నుంచి మీకు కొంచెం వ్యూ చూపిస్తాను రామ్ మందిర్. సో ప్రెసెంట్ అయితే మనకు అలో లేదు ఆడికి. ఇక్కడ నుంచి చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆపోజిట్లోనే నా కళ్ళ ముందే మనకి రామ్ మందిర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీకు కూడా రామ్ మందిర్ చూపిస్తాను, చూసేయండి. మొత్తం ఫాగ్ అయితే వచ్చేసింది, మీకు ఆపోజిట్లో దూరంగా కనిపిస్తుంది కదా. సో అదే మనకి రాముల వారి మందిరం, శ్రీరామ్ మందిరం. సో జై శ్రీరామ్ మీకైతే కనిపిస్తుంది కదా. సో కొంచెం ఏంటంటే ఫాగ్ అయితే ఉంది, సో కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ వ్యూ చూపించేదానికి చాలా ఇబ్బంది పడి పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. మొత్తం మనకి అయోధ్య సిటీ అయితే మొత్తం అయితే కనిపిస్తా ఉంది. అరే ఓరా కైసే లగ్ రహా ఊపర్ బడియా హైనా. సో ఇక్కడ నుంచి చూడండి, ఇందాక నుంచి కింద నుంచి అయితే చూపించాం కదా రాజ్ ద్వార్ది. సో ఇప్పుడు చూడండి మీకు పైన నుంచి అయితే చూపించేస్తా ఉన్నాను. ఏమన్నా వ్యూ ఉందా, ఇక్కడ నుంచి క్రేజీ వ్యూ ఉంది గాయస్. సో ఇది ఎవరికి కూడా ఆపర్చునిటీ అయితే దొరకదు, గందుల్లో సందుల్లో తిరిగి కష్టపడితేనే ఈ ఆపర్చునిటీ మనకైతే దొరకద్ది. ఇంత బ్యూటిఫుల్ వ్యూ ఇంత త్వరగా చూపించేదానికి. అండ్ అక్కడ కూడా చూడండి మందిర్ అయితే ఉంది, చాలా మందిర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మెయిన్గా రాజ్ ద్వార్ చాలా బాగుంది. క్యా స్టిల్ దే రే క్యా దేదో స్టిల్ దేదో. చిన్నగా రాలేదంటే పడిపోయినాం అనుకో ఇంకంతే అస్సామే. బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి క్రేజీగా అయితే ఉంది. మీరు కూడా ఏంటంటే ఏదైనా బిల్డింగ్లు కనిపిస్తే ఎక్కేసేయండి, మంచి వ్యూ అయితే దొరికేస్తుంది. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను చూడండి, క్రేజీగా ఉంది కదా వ్యూ. కరెక్ట్గా చూడండి మనకి టెంపుల్ పక్కనే సూర్య భగవానుడు అయితే ఉన్నాడు.
అండ్ దూరంగా అక్కడ మనకి అయోధ్య రామ్ మందిర్ అయితే ఉంది. మీకు ఇందాక జూమ్ చేసి అయితే చూపించాను కదా. ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ అయితే వచ్చేసాయి, డాన్స్ చేస్తా ఉన్నాయి చూడండి కోతులు ఇక్కడ. అరే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకి ఏంటంటే హనుమాన్ మందిర్కి వచ్చే ఎంట్రన్స్ ఇది. छोटू मजा आ गया इधर? पहली बार खुद चढ़ रहा हूँ. पहली बार आया था आप भी? अरे यार मनोज लोकल है बट కానీ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వస్తున్నాడంట. इधर अच्छा लग रहा है मेरे को. बहुत अच्छा लग रहा है. मेरा घर भी है, मैं पहली बार ऊपर चल रहा हूँ. ఈ తమ్ముడు ఇల్లు ఇక్కడైనా కానీ ఫస్ట్ టైం అయితే ఈ పైకి అయితే వస్తున్నాడు టెంపుల్ మీదకి. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది గాయస్. ఎందుకంటే ఈరోజు 21 డేటు, రేపు 22 మనకు అయోధ్య రామ్ మందిర్ రేపే కదా ఓపెనింగ్. సో మెయిన్ గేట్ అయితే ఉంది. అండ్ మన పిఎం నరేంద్ర మోదీ గారు కూడా ఈ గేట్ నుంచి వెళ్తారు. అండ్ అలానే సీఎంస్ కూడా అయితే ఉంటారు కదా స్టేట్ కి, వాళ్ళు కూడా మెయిన్ ఈ గేట్ నుంచి అయితే వెళ్తారు. ఆపోజిట్ లో చూడండి మీకు ఎంట్రన్స్ అయితే కనిపిస్తా ఉంది కదా. మొత్తం చూడండి ఈ ఎంట్రన్స్ లో, ఈ గేట్ ఎంట్రన్స్ లో మొత్తం ఏ విధంగా పూలతో డిజైన్ చేశారో. రేపు ఈ గేట్ లోనే నరేంద్ర మోదీ గారు ఎంటర్ అయ్యేది అయోధ్య రామ్ మందిర్ లోపలికి. ఇక్కడ నాలాగే అందరూ ఫోన్లు గీళ్ళు పెట్టుకొని అందరూ వీడియోలు రీల్స్ షూట్ చేసుకుంటా ఉన్నారయ్యా. అదండి మీకు పైన అయితే రాస్తున్నారు కదా, శ్రీరామ్ జన్మభూమి మందిర్ ప్రాణ ప్రతిష్ఠ అని మీకు పైన అయితే కనిపిస్తూ ఉంది కదా. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక వేలో అయితే వెళ్తా ఉన్నాం కదా. ఈ వే కూడా ఏంటంటే దాదాపు 15 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది ఈ రోడ్డు. ఒకప్పుడైతే ఈ విధంగా ఉండేది కాదు, ఈ మధ్య మంచిగా అయితే డెవలప్ చేశారు. అండ్ అలానే ఇక్కడ ఇల్లులు కూడా ఈ విధంగా ఉండేటి కాదు, మొత్తం ఎట్లా అంటే అంత డెవలప్ కాకుండా ఉండేటి. సో ఇప్పుడు అయోధ్య రామ మందిర్ వస్తుంది కాబట్టి మంచిగా ఇక్కడ అంతా నీట్గా డెవలప్ అయితే చేశారు. ఇక్కడ కూడా చూడండి మొత్తం అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు. ఇది వచ్చేసి నాకు తెలిసి విఐపీల ఎంట్రీ అనుకుంటాను. ఇది ఎంట్రన్స్, ఆ పక్కన ఇంకో ఎంట్రన్స్ అండ్ ఇంకో ఎంట్రన్స్ కూడా చూపిస్తాను మీకు. మొత్తం నాకు తెలిసి 3-4 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి అందరూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో దేవుడు సాంగ్స్ పెట్టుకొని అందరూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మీకు కనిపిస్తూ ఉంది కదా. అన్కంట్రోల్ అంటారు కదా, అంతే, మనం అయితే ఏమి చేయలేము. సో ఇన్ని రోజుల నుంచి లోపల దాపెట్టుకున్న ఆనందం అంతా ఏంటంటే ఒక్కసారి అందరూ వాళ్ళ ఆనందం అయితే చూపిస్తూ ఉన్నారు. సో అదేంటంటే దానికి అదుపు అయితే ఉండదు. సో ఫ్రీ అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ నైట్ టైం కూడా చూడండి, ఇక్కడ అందరూ చాలామంది భక్తులు అయితే క్యూలో నిలబడున్నారు కదా. సో 24 అవర్స్ మనకి ఏంటంటే అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో గేట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇది మేబీ మనలాంటి వాళ్ళకి ఎంట్రీ అనుకుంటాను ఇది. ఇక్కడ మీరు చిన్నవి కూడా అబ్జర్వ్ చేయాలి. మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. మీరు ప్రతి షాపు చూడండి ఒకే కలర్లో ఉంది. సో ప్రతి షాపు ఎక్కడ చూసినా మీకు ఏ పక్కన చూసినా ప్రతి షాప్ కూడా ఏంటంటే సేమ్ ఒకటే కలర్లో ఉంది ముందు పక్క. అబ్జర్వ్ చేశారు మీరు? సో తమ్ముడు తేజస్ పాండే, సో తమ్ముడు నాకు మొత్తం ఇక్కడ గైడ్ అంతా చేస్తా ఉన్నాడు. तुलसी उद्यान पार्क है. ओके. यहाँ पे खूब सारी लाइटिंग हुई है. यहाँ पे रामायण चल रहा है जैसा कि आप लोग देख सकते हैं सामने. తమ్ముడు చెప్తున్నాడు రామాయణం కూడా ఇక్కడ సీరియల్ వస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. ఇదంతా తులసి ఉద్యాన్ పార్క్, ఇదంతా మీరు చూస్తున్నది. అండ్ మెయిన్గా ఇప్పుడు చూడండి మీకు తులసిదాస్ మహారాజ్ గారిని అయితే చూపిస్తాను. సో మనకి రామాయణం రాసింది సో ఈ పెద్ద ఆయనే. సో తులసిదాస్ మహారాజు గారు మనకి దేవుడితో సమానం. అండ్ అలానే ఏంటంటే మనకి అయోధ్య రామ జన్మభూమిలో కూడా ఏంటంటే మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది మీకు చూపిస్తాను. అంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఉన్నాయి. ఆపోజిట్లో చూడండి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేశారు కదా. సో మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి మీరు సో ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క జంక్షన్లో అయితే ఉన్నాయి. వావ్ గ్రేట్ అబ్బా, మంచిగా అసలుకి చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంది ఈ మూమెంట్స్ అన్ని. అక్కడి నుంచి ముందుకైతే వచ్చేసాం. ప్రెసెంట్ మనం వచ్చేసి సరయూ గది నయా ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. సాంగ్స్ ఇష్టం ఉన్నోళ్ళు, పాటల మీద చాలా ఇష్టం ఉన్నోళ్ళు, ఆమె తెలియనంటి వాళ్ళు ఎవరు అయితే ఉండరు నాకు తెలిసి. ఆపోజిట్లో చూడండి మీకు ఒక వేన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ వేన్ ఎవరిదో మీకు కానీ తెలిస్తే కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. ఇక్కడ మీకు ద లెజెండ్ గ్రేట్ సింగర్ అయితే కనిపిస్తూ ఉన్నారు కదా, లతా మంగేశ్వర్ గారు. ఈ వీణతో ఎన్నో సాంగ్స్ అయితే పాడారు. అది మీలో సాంగ్స్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మీలో చాలా మందికి అయితే అర్థమైంటుంది. ఇక్కడ ఈ వీణ వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఉంది. సో చాలా అంటే చాలా పెద్ద వీణ మీకైతే కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ చూడండి మొత్తం మీకు ఈ సెట్ అంతా కూడా ఇసుకతో అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి రాముల వారు ఉన్నారు, అట్లానే టెంపుల్ అయితే ఉంది. అండ్ అలానే మనకి ఆంజనేయుల స్వామి అయితే ఉంటారు. రాముల వారు ఉంటే కన్ఫామ్గా ఆంజనేయుల స్వామి అయితే ఉండాలి. అండ్ అలానే అక్కడ వచ్చేసి మనకి ఎవరు చెప్పండి కాషాయం డ్రెస్సుల్లో సో యోగిజీ గారు అయితే ఉన్నారు. ఆ పక్కన మనకి మోదీజీ గారు అయితే ఉన్నారు.
జై శ్రీరామ్. మనం ఎక్కడున్నామో చూడండి. ఇప్పుడు సరయూ నది పక్కనైతే ఉన్నాము. మన రాముల వారు కూడా ఈ సరయూ నదిలోనే స్నానం చేసి ఇక్కడ పూజ కూడా చేసేవాళ్ళు. సో చాలా అంటే చాలా బాగుంది గైస్ వ్యూ కూడా. మీరు ఎవరైనా వస్తే కన్ఫామ్గా సరయూ నదికి కూడా రండి. అండ్ మెయిన్గా ఏంటంటే అందరూ సరయూ నదికి మార్నింగ్ టైం అయితే వస్తారు. మార్నింగ్ టైం వచ్చి మీకు బ్యాక్ సైడ్ బోట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్లో కూడా అయితే షికారు అయితే చేస్తారు. అండ్ మెయిన్గా నేను మీకు ఇంకోటి అయితే చెప్పాలి, సరయూ నది అయితే ఉంది కదా, సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ స్నానం చేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్తారు, మన రాముడి దగ్గరికి అయితే వెళ్తారు. వామో తిరగొట్టుకొని పడే అవకాశం అయితే ఉంది, బట్ కానీ నేను వెళ్తా ఉన్నా. సో ఇది కొంచెం డేంజరే. ఈత రానోళ్ళు ఏమన్నా బ్యాలెన్స్ ఒకటి కింద పడ్డారనుకో ఎంత లోతుంటుందో మనకైతే తెలియదు. వామో ఎడగాని కింద పడేటట్టున్నా భయం వేస్తుంది. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం. భయం కాదు, పైన ఏంటంటే పోలీసు అన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందనుకో మళ్ళీ నాకే పిలిచి కోటింగ్ ఇస్తారు. సో దానివల్లే ప్రజెంట్ మనం సరయూ నదిలో అయితే ఉన్నాము. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మన రాముడి గుడి ఓపెనింగ్ అయితే జరుగుతూ ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే హిందీ రామాయణం సీరియల్లో నటించిన వాళ్ళందరికీ కూడా సో ఇక్కడ ఏంటంటే విఐపి పాస్లు అయితే ఇచ్చారంట. వాళ్ళకి కూడా ఏంటంటే స్పెషల్ ఇన్విటేషన్ అయితే ఇచ్చి సో ఆ రామాయణం సీరియల్లో ఎవరైతే నటించారో వాళ్ళందరికీ కూడా విఐపి పాస్లు ఇచ్చి వాళ్ళని కూడా అయితే రామ మందిర్ ఓపెనింగ్ అయితే తీసుకొని వచ్చారంట. ఛానల్స్ వాళ్ళు ఈ విధంగా సెటప్ వేసి అందరితో ఇంటర్వ్యూ అయితే తీసుకుంటా ఉన్నారు. ఈ ప్లేస్ అంతా వచ్చేసి మనకి రామ్కి పైడి అయితే అంటారు. అండ్ ఇక్కడ మీకు వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంది కదా, సో ఇదంతా వచ్చేసి సరయూ నది వాటరే. మనకు అక్కడ ఏంటంటే దూరంగా కొన్ని మోటార్స్ పెట్టి సరయూ నది వాటర్ అంతా సో ఈ విధంగా మనకి ఇట్లా ఫ్లో అయితే అని చూస్తూ ఉన్నారు. ఈ కెమెరా కనిపిస్తుంది కదా, ఈ కెమెరా ప్రైస్ ఎంత ఉంటుందో మన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసి 1 లక్షల్లో ఉంటుంది నాకు తెలిసి. ఈ సెట్తో ఒక పెద్ద సినిమానే తీయచ్చు నాకు తెలిసి. ఇంకా రేపే కదా మనకి అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్, సో మొత్తం అయితే అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏం పేరన్నా? నా పేరు రుద్ర బ్రహ్మం. భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగరే నెల్లూరు మాది. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. మేము కూడా విశ్వ హిందూ పరిషత్ నుంచి 150 మంది వచ్చి సేవ చేస్తున్నాం. మేము మీకు దర్శనం ఎప్పుడన్నా? దర్శనము సాధారణంగా మేము విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలము హిందూ సమాజం ముందు మేము వెనుక ఉంటాం. పుణ్యకార్యాలలో వాళ్ళు దర్శనం అయిన తర్వాత ప్రధానమంత్రి మోడీజీ గారు వెళ్ళిన తర్వాత 24వ తారీఖు మేము దర్శనం చేసుకుంటాం. హిందువుల ఒక వందలాది సంవత్సరాల కళ ఈరోజు రేపు సాకారం కాబోతుంది. నీ కులం ఉంటే నీ ఇంటి లోపటే నీ కులం, గడప లోపటే నీ కులం. గడప దాటిందంటే మనందరం హిందువులం, మనందరం బంధువులం. ధర్మాన్ని మనం పాటించిన తర్వాత నీ కులాన్ని చూసుకో. ఫస్ట్ ధర్మం, దాని తర్వాత ఏదైనా, దాని తర్వాత ఏదైనా. అట్లా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని తెలుగు వారితో మాట్లాడుతున్నందుకు జై శ్రీరామ్. అండ్ మెయిన్ గా మీకు అయోధ్యలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి మీకు ఏమైనా తెలుసా? ఒక అయోధ్యలోనే 7500 టెంపుల్స్ ఉంటే భారతదేశంలో ఎన్ని టెంపుల్స్ ఉండాలో మీరే చెప్పండి. जोर से बोलो, प्यार से बोलो, జై శ్రీరామ్. జై శ్రీరామ్. जोर से बोलो, प्यार से बोलो, జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की, రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की। అన్న కనిపిస్తున్నారు కదా అన్న, మీ పేరేం పేరు అన్న? भगत భగత్ దాస్ అన్న వచ్చేసి హైదరాబాద్ నుంచి అయోధ్యకి సైకిల్లో వచ్చారు. ఈ వయసులో ఈ ఓపిక పెట్టుకొని ఎట్టొచ్చారన్న సైకిల్లో ఇంత దూరం? భగవంతుడు పిలిచిండు, ఈ పుణ్యభూమి పిలిచింది, అందుకే వచ్చినానా. ఎన్ని రోజులు పట్టిందన్న మొత్తం హైదరాబాద్ నుంచి? 16 రోజులు పట్టిందన్నా. 16 రోజులు ఒక్కరే వచ్చారా? ఒక్కడిని వచ్చినానా. ఈ నిద్ర నైట్ ఎక్కడ నిద్రపోయారు ఏంది? నేను టోల్ గేట్లలో పడినా, హనుమంతుని గుళ్ళల్లో పడినా, అబ్బా ప్రతి చోట పడినానా. ఏడా నాకు నిద్ర అయ్యనికే భగవంతుడు స్థలం ఇచ్చిండు, ఆడ పడినానా. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదన్న, భగవంతుని ఆశీర్వాదంతో బాగా వచ్చేసిన. 52 ఏళ్ళు ఉంటుంది. 52, 53 వేసుకోండి. ఈ ఏజ్ లో కూడా సైకిల్లో దాదాపు ఎన్నో వేల కిలోమీటర్లు వచ్చారంటే అంటే దీనికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా ఏంటంటే మీరు చేయలేని సిచ్యువేషన్లో కూడా మనం చేయగలుగుతాం అనేదానికి అన్న ఒక ఉదాహరణగా అయితే ఈ రోజు మేము ముందుకైతే తీసుకొని వచ్చాను. ఏంది 150 కిలోమీటర్స్ ఒక్క రోజా? ఒక్కరోజు. ఎందుకంటే అయోధ్యకు చేరుకోవాలన్న నా సంకల్పము. ఒక్క రోజులో 150 కిలోమీటర్లు ఎట్లా దొక్కారన్న సైకిల్? ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన శక్తితోటి వచ్చినా, ఆ ప్రేమ నాకు వచ్చిందన్న. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు మనకు కావాలి. దేవుడి ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు అన్నదానం అయోధ్యలో అయితే ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవన్నీ డీటెయిల్స్ గా చెప్తే మన వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అవుద్ది. మీ మాటల్లో ఒకసారి డీటెయిల్స్ క్లారిటీగా చెప్పండి అన్న. జనవరి 15వ తారీఖు నుంచి మొదలైంది మన యొక్క రామప్రసాద వితరణ. జనవరి 15 తీసుకొని ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరాటకంగా ఎంతమంది వచ్చినా కూడా మనం రామప్రసాదం అనేది వితరణ ఉంటుంది. ఈ యొక్క అడ్రస్ ఎక్కడంటే అమ్మాజీ మందిర్ వద్ద ఈ యొక్క రామప్రసాద వితరణ ఉంటుందన్నమాట. ఈ సమయాన
అయోధ్య రామ మందిర నిర్మాణము బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ యొక్క శుభ సందర్భాన మేము ఇక్కడ ఉండడము మా జన్మధన్యం అనుకుంటున్నాము. అందరికీ ఈ విషయమై మేము మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. 1992లో కరసేవకులు మా అన్నలు పెద్దలు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి అదృష్టం దొరికింది, మాకెప్పుడు దొరుకుతుంది అదృష్టం అనుకున్నాము. ఇప్పుడు మేము వయసులో ఉన్నాం కాబట్టి అన్నలు ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. మీ యొక్క విజయానికి ప్రతిరూపం అయోధ్య రామ మందిర నిర్మాణం. మిల్తే సుబ్బ మిల్తే. జై శ్రీరామ్. ఆల్మోస్ట్ నైట్ 11 అవుతా ఉంది. ఇప్పటికి కూడా చూడండి భక్తులు అయితే మాత్రం ఇక్కడైతే ఉన్నారు. ఆర్యాజీ హాజీ कैसा है? माहौल अच्छा है, अच्छा है क्या? लग रहा है जैसे दिवाली है, नवरात्रि है, होली है, सब आज ही है. गिर गया, बच गया. क्रिकेटर की बहन हूँ ना. 22 में आपको दर्शन हो जाएगा, मेरे को 23 में. 23 मंदिर का वीडियो चाहिए. प्रॉमिस पक्का? हाँ पक्का प्रॉमिस कराते हैं. ఓకే మిల్తే. జై శ్రీరామ్. जय श्री राम. జై శ్రీరామ్. जय श्री राम. సో ఇంకా నేనైతే వెళ్ళిపోతా ఉన్నాను. ఆర్యవర్ ఏంటంటే వాళ్ళ ఆశ్రమం కూడా పక్కనైతే ఉంది. వాళ్ళ గురుజీతో అయితే వచ్చారు. కొంచెం ఓపెన్గా వీడియో షూట్ చేద్దాం అనుకుంటే నేను హరియా ఓరోతో వీడియో షూట్ చేస్తా ఉంటే అందరూ ఆడ మొహాలందరూ మా మొహాలు చూస్తుండే. ఇంక నేను ఏ షూట్ చేస్తావు, ఏదైనా మాట్లాడుతుంటే కూడా తడబడిపోతున్నా. అంటే బేసిక్గా వ్లాగ్స్ మన అమ్మాయిలతో అయితే చేయం కదా. సో తను నాకేంటంటే ఆల్మోస్ట్ మన ఎక్సెల్ రైటప్పటి నుంచి నాకు తెలుసు ఆల్మోస్ట్ 3 years అయితే అవుతా ఉంది. సో తనతో కొంచెం ఫ్రీగా మాట్లాడుతూ వ్లాగ్ చేద్దాం అనుకుంటే కూడా అందరు చూడడం వల్ల మన వల్ల అయితే కావట్లే. రామ్ సియా రామ్ జై జై రామ్. ఇంకా మనం రూమ్కి అయితే వెళ్తా ఉన్నాం. రేపు అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ అయితే ఉంది. 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిర్ ఈరోజు అయోధ్యలో వస్తుందంటే ఏదో ఆషామాషిగా ఈజీగా వచ్చిందైతే కాదు. ఎంతో మంది ప్రాణాలు తెగించి ప్రాణ త్యాగాలు చేస్తే ఈరోజు అయోధ్యలో రామ మందిర్ అయితే వస్తూ ఉంది. నేనున్న హోటల్ అయితే ఇదే. హోటల్ కాదు, ఇది గెస్ట్ హౌస్. సో ఇది ఒక ఇల్లు, దాంట్లోనే మొత్తం రూమ్స్ అయితే చేసేసారు. ఈ వీడియో 21 అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు 22 అయితే అప్లోడ్ చేస్తాను. అంటే మనం అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ రోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. సో ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్.